రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, గత 5-6 సంవత్సరాల్లో కనీసము 3 సందర్భాల్లో మనము చైనాకి తగిన గుణపాఠం చెప్పాం. వాస్తవానికి 2017 ప్రాంతంలో డోక్లాం అంటే భారత సరిహద్దుకి మన సిలిగుడి కారిడార్కి కేవలము 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డోక్లాం ప్రాంతంలో ఉన్నటువంటి 269 చదరపు కిలోమీటర్ల భూభాగము, ఇది వాస్తవానికి భూటాన్కి చెందింది. దాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నించింది, అక్కడ రహదారి మార్గాలు నిర్మించేందుకు ప్రయత్నించింది. దానిని భారతదేశము సమర్థవంతంగా తిప్పికొట్టింది. 6-7 నెలల పాటు 2 దేశాల మధ్య ముఖాముఖి ఎదురుబదురుగా నిలబడి చిట్ట చివరికి చైనా వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి. తన భూభాగంలో చైనా ఇప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తోంది. కానీ ఈ 261 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మాత్రం ఇప్పటి వరకు దానిపైన దృష్టి పెట్టలేకపోయింది. భారత్ అక్కడ దెబ్బ కొట్టింది. రెండవది గల్వాన్లో చైనా మన దేశంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. మనము మన దేశంలోనే ఒక భాగం నుంచి ఒక భాగానికి రోడ్డు నిర్మాణం చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ తరువాత 2-2.5 సంవత్సరాల పాటు భారతదేశపు సైన్యము చైనా సైన్యము ముఖాముఖిగా ఎదురుబదురుగా ఛాతీ ఎదురొడ్డి నిలిచి భారతదేశపు పట్టుదల వల్ల చిట్ట చివరికి చైనా వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్లో కూడా చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. వాళ్ళు చొచ్చుకొస్తారన్నటువంటి సమాచారం ముందస్తుగా ఉన్నటువంటి భారత సైన్యము దాదాపు చైనా సైనికుల్ని పచ్చడి చేసింది. వాళ్ళు చేతులు 2 పైకెత్తి శరణు త్రాహిమాం పాహిమాం అంటూ పారిపోయారు. కాబట్టి 2017 నుంచి ఇప్పటి వరకు 3 సంఘటనల్లో మనము చైనాని చావుదెబ్బ కొట్టాము. భారతదేశపు సైనిక పాఠవం ఏంటి, భారతదేశపు సైనిక సిద్ధత ఏ రకంగా ఉంది, భారతదేశము తన సరిహద్దును కాపాడుకునే విషయంలో ఎలా దృఢ నిశ్చయంతో కృత సంకల్పంతో ఉందన్నది చైనాకి అర్థమైంది. అయినా చైనాకి బుద్ధి రాలేదు. ఇప్పుడు చైనా మన భారతదేశపు వీకెస్ట్ పాయింట్ పైన ముప్పేట దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. 3 వైపులా దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ 3 దాడులు కూడా తన భూభాగం నుంచి చేయటం లేదు. డోక్లాం లాగా తన భూభాగం నుంచి భూటాన్కి వచ్చి దాడి చేయటం లేదు. మన దేశపు అత్యంత వీక్ లింక్ ఏదైతే ఉందో, వీకెస్ట్ లింక్ ఒక రకంగా చెప్పాలంటే అది సిలిగుడి కారిడార్. పశ్చిమ బెంగాల్ను మిగతా ఈశాన్య భారత్ను కలిపేటటువంటి 120 కిలోమీటర్ల పొడవు 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఇరుకైనటువంటి కారిడార్. ఈ కారిడార్ గుండానే మన ఈశాన్య భారత్లో ఉన్నటువంటి 7 రాష్ట్రాలకు, సిక్కింకు, ఉత్తర బెంగాల్కి, ఈ మొత్తం ప్రాంతానికి ఒక రకంగా చెప్పాలంటే ఇదివరకు 7 సిస్టర్స్ అనేవాళ్ళు ఈశాన్యంలో ఉన్నటువంటి అరుణాచల్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర ఇవన్నీ కలిపి అరుణాచల్ ప్రదేశ్ని కలుపుకుని 7 సిస్టర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు వాటితో పాటు సిక్కిం కూడా జోడించిన తర్వాత అష్టలక్ష్మి అంటున్నాం. ఈ అష్టలక్ష్ములకు అష్టదరిద్రం పట్టించేందుకు ఈ సిలిగుడి కారిడార్ని ముప్పేట దాడికి గురి చేయాలని చెప్పి చైనా ప్రయత్నిస్తోంది. అయితే ఈ 3 దాడులు కూడాను తన భూభాగం నుంచి కాకుండా పొరుగు దేశాల నుంచి చేస్తోంది. మనకి తెలుసును, ఈ సిలిగుడి కారిడార్ ఏదైతే ఉందో దానికి దక్షిణాన బంగ్లాదేశ్ ఉంది, దానికి వాయవ్య దిశన నేపాల్ ఉంది, అదేవిధంగా దానికి ఈశాన్య దిశన భూటాన్ ఉంది. భూటాన్, నేపాల్ మన మిత్ర దేశాలే. బంగ్లాదేశ్తో కూడాను నిన్న మొన్నటి వరకు మనకి మైత్రి ఉంది. ప్రస్తుతం వచ్చినటువంటి యూనుస్ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు భూటాన్లో సరిగ్గా సరిహద్దు ప్రాంతానికి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో గెలెఫు మైండ్ఫుల్ సిటీ అనేటటువంటి పట్టణాన్ని చైనా నిర్మాణం చేస్తోంది. ఈ గెలెఫు మైండ్ఫుల్ సిటీ ఏదైతే ఉందో ఇది మొత్తము అనేక బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మాణం చేస్తోంది. ఇది సరిహద్దు రేఖ కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని చైనా
సర్వేలెన్స్ కోసము, వాహనాల రాకపోకల్ని నిఘా వేసేందుకు, భారతదేశపు సైనిక కదలికల్ని కనుగొనేందుకు దీన్ని ఉపయోగిస్తుంది. అవసరమైన పక్షంలో అస్సాం రాష్ట్రం పైన దాడి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అస్సాంకి చెందినటువంటి గ్వాల్పాడ కావచ్చు, ధుబ్రీ కావచ్చును, అదేవిధంగా నల్బారీ, బర్పేట జిల్లాలతోటి భూటాన్ సరిహద్దు ఉంటుంది. తేజ్పూర్ జిల్లాలో కూడాను రంగాపాడ ప్రాంతంలో భాలుక్పుంగ్ అనే ప్రాంతం ఉంటుంది. ఇవన్నీ కూడాను భూటాన్ సరిహద్దులో ఉన్నాయి. సో ఈ సరిహద్దు ప్రాంతాలపైన దాడి చేయడానికి కానీ, ఇక్కడ ఉగ్రవాద శిబిరాల్ని ఏర్పాటు చేయడానికి కానీ, భారతదేశాన్ని వీకెండ్ చేయడానికి కానీ ఈ గెలెఫో మైండ్ఫుల్ సిటీలో చైనీస్ సిబ్బంది వస్తారు. ఈ సిబ్బంది అక్కడ ఉండి పనిచేస్తారు. వీళ్ళు కేవలము నిర్మాణం మాత్రమే చేయరు, గూఢచర్యం కూడా చేస్తారు. ఇది మొట్టమొదటి దాడి. రెండవ దాడి నేపాల్ నుంచి. నేపాల్లో దమాక్ అనేటటువంటి ప్రాంతం ఉంది. నేపాల్లో ఝాపా అనే జిల్లాలో దమాక్ అనే ప్రాంతం ఉంది. ఇది కేవలము 55 కిలోమీటర్ల దూరము సిలిగుడి కారిడార్కి. సిలిగుడి కారిడార్కి అత్యంత సమీపంలో కేవలము 55 కిలోమీటర్ల దూరంలో ఈ దమాక్లో చైనా నేపాల్ ఫ్రెండ్షిప్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేస్తోంది. దీని అర్థం ఏంటంటే చైనీస్ సిబ్బంది వస్తారు, చైనీస్ ఉద్యోగులు వస్తారు, చైనీస్ ఇంజనీర్లు వస్తారు, చైనీస్ పరికరాలు వస్తాయి, చైనాకి సంబంధించినటువంటి నిఘా వేసేటటువంటి ఎక్విప్మెంట్, సిగ్నలింగ్ ఎక్విప్మెంట్ వస్తుంది. మన సిలిగురి కారిడార్కి కేవలము 55 కిలోమీటర్ల దూరంలో ఉండి వివరాల్ని సేకరిస్తారు. అక్కడ నిర్మాణం చేసే టవర్లు కానీ వాటి నుంచి నిఘా పెట్టడం చాలా సులువు. ఆ ప్రాంతం అంతా కొండ ప్రాంతము, ఎత్తైనటువంటి కొండ, అదేవిధంగా లోతైనటువంటి లోయలు ఉన్న ప్రాంతము. ఈ ప్రాంతంలో చైనా తన మనుషుల్ని కూడా పంపించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేపాలీస్, చైనీస్, ఈశాన్య భారతదేశంలో ఉండే ప్రజల యొక్క ఆకార స్వరూపాలు, ముక్కు తీరు, కను తీరు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి గూఢచారుల్ని గుర్తించడం చాలా కష్టము. ఈ ఇండస్ట్రియల్ పార్క్ దాదాపు 1422 హెక్టేర్లలో ఉంది. ఇది ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉంది, దాని పేరు లాసా ఎకనామిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ జోన్ జిన్పింగ్ జాయింట్ కన్స్ట్రక్షన్ కంపెనీ, చాలా సుదీర్ఘమైన పేరు. ఆ కంపెనీ ఈ నిర్మాణం చేస్తుంది. మూడవది బంగ్లాదేశ్ నుంచి ముప్పేట దాడిలో మూడవ పేట బంగ్లాదేశ్. దక్షిణాన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో భారత సరిహద్దుకు కేవలము 22 కిలోమీటర్ల దూరంలో లాల్మోనీర్ హాట్ అనేటటువంటి రెండవ ప్రపంచ యుద్ధానికి చెందినటువంటి ఎయిర్ బేస్ ఉంది. ఈ ఎయిర్ బేస్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తుంది. అయితే భారతదేశంతో శత్రుత్వం లేదు కాబట్టి ఈ ఎయిర్ బేస్ పెద్దగా డెవలప్ కాలేదు. మహమ్మద్ యూనుస్ వచ్చినటువంటి మరుక్షణము చైనా పర్యటనలో వెళ్ళినప్పుడు వాళ్ళకి లాల్మోనీర్ హాట్ బేస్, ఎయిర్ బేస్ని ఉపయోగించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. దీని పూర్తి నిర్మాణం చేయడానికి, దీన్ని డెవలప్ చేయడానికి, దీని నుంచి పెద్ద పెద్ద యుద్ధ విమానాలు వెళ్ళడానికి వీలుగా ఇది ఎయిర్ బేస్, ఇది మామూలు విమానాశ్రయం కాదు. దీని ద్వారా మొత్తము ఈశాన్య భారతదేశాన్ని టార్గెట్ చేయవచ్చు, సిలిగుడి కారిడార్ని టార్గెట్ చేయవచ్చును. అదేవిధంగా నార్త్ బెంగాల్, సిలిగుడి, జల్పాయిగుడి, ఇటువంటి కర్సియాంగ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని టార్గెట్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి లాల్మోనీర్ హాట్లో చైనాకు సంబంధించిన సిబ్బంది ఇప్పటికే ఇన్స్పెక్షన్ చేశారు. నిర్మాణ కార్యంలో ఒక పాకిస్తాన్ కంపెనీ భాగస్వామిగా ఉండబోతోందంటే ఐఎస్ఐ ఏజెంట్లు కూడా నిర్మాణ కార్మికులుగా, సూపర్వైజర్స్గా, ఇంజనీర్స్గా వస్తారు. ఈ రకంగా ముప్పేట దాడి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. భారతదేశం సిలిగుడి కారిడార్ యొక్క సెక్యూరిటీ కోసము అనేక ఏర్పాట్లను ఇప్పటికే చేసి ఉంది. మనకు సంబంధించినటువంటి హాషిమారా కావచ్చును, బాగ్డోగ్రా కావచ్చును, మన ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి సైనికుల మొహరింపు కూడా ఉంది. ఇటీవలే త్రిశక్తి ఆపరేషన్స్ని ఈ ప్రాంతంలో నిర్వహించటము జరిగింది. ఈ ప్రాంతాన్ని సెక్యూర్ చేయటం కోసం ఏమేమి చేయాలి, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల వార్ గేమింగ్ భారతదేశం చేస్తోంది. అయినప్పటికీ మన కదలికలపైన, కార్యకలాపాలపైన, మన వాహనాలపైన, మన సరకు రవాణా పైన నిఘా వేసేందుకు ఇప్పుడు గెలెఫు ద్వారా, అదేవిధంగా దమాక్ ద్వారా, ఇటు లాల్మోనీర్ హాట్ ద్వారా మన మీద దృష్టి పెట్టేటటువంటి అవకాశం చైనాకి చిక్కింది. చైనా ఏదో ఒక రూపంలో భారతదేశాన్ని చికాకు పెట్టాలని నిర్ణయించుకుంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా
1967 తర్వాత చైనా విజయం సాధించింది లేదు, భారతదేశంతో 67లోనూ పోరాడింది, దెబ్బతిన్నది. ఆ తరువాత కూడాను అనేక సంఘటనల్లో మన సైనికులు సత్తా చూపించారు. కానీ భారతదేశాన్ని ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెట్టాలి, చికాకులో పెట్టాలి, భారత్కి తలనొప్పి తేవాలని చెప్పి ఇప్పుడు ఈ ప్రమాద త్రికోణాన్ని తయారు చేసింది. ఒకటి దమక్లో, ఒకటి గెలెఫులో, ఒకటి లాల్ మునీర్ హాట్లో. దీనిని భారత్ ఏ రకంగా తట్టుకుంటుంది, మన ప్రభుత్వము మన సైన్యము ఏ రకంగా ప్రతి వ్యూహాలు వేస్తాయన్నది రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.